అనగనగా పాత రోజుల్లో ఒక రాజ్యంలో ఒక రాజు తన కొడుకుని ఎప్పుడు పెద్దవాళ్ళు రా 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 పెద్ద రాజ దర్బార్లోనే తిరుగుతూ గడుపుతూ బయట ప్రపంచాన్ని చూడని తన కొడుకుని ఒకసారి ఊర్లో సామ్రాజ్యం చూసి రమ్మని పంపిస్తారు. అయితే ఆ అబ్బాయి వెళ్తున్నప్పుడు చూసి వాడ, వీధి, పొలాలు, రైతులు ఏం జరుగుతుంది అని ఆ అబ్బాయి రాజుగారి కొడుకు ఆ రాజ్యంలో తిరుగుతూ వస్తున్నప్పుడు ఆ అబ్బాయి కాలికి చిన్న మేకు కుచ్చుకుంటుంది, చిన్న మేకు లాంటిది కుచ్చుకుంటుంది, గాయం అవుతుంది. అతను తిరిగి రాజు దగ్గరికి రాగానే రాజుగారు చాలా బాధపడి, ఈ సామ్రాజ్యంలో నా కొడుకుకి గాయమైపోయిందా, అయ్యో అని తన కొడుకుకి వైద్యం అందించి అప్పుడే మంత్రిని పిలిచి ఏమంటారంటే, నా సామ్రాజ్యం అంతా రోడ్లన్నీ కూడా కార్పెట్తో పరిచేయండి, ఎవరికి కూడా నొప్పి తగలకూడదు, ఎవరు హర్ట్ అవ్వకూడదు అని. అప్పుడు మంత్రి వచ్చి రాజుగారితో నిలబడి, రాజుగారు ఇది సమస్య కాదు, ఇది ఎంత అని పరుస్తారు, మీరు ఎన్ని తివాచీలు పరుస్తారు, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, మళ్ళొకసారి ఆలోచించమని చెప్తాడు. సరే మరి ఏం చేద్దాం అన్నప్పుడు, మన బాబుకి కాలుకి గాయమైందంటే మన బాబుకి మనం మంచి చెప్పులు, గట్టి చెప్పులు ఇవ్వటమే మంచి ఒక ఉపాయం. కానీ సామ్రాజ్యం అంతా రోడ్లపైన తివాచి పంచటం, కార్పెట్ పంచటం సొల్యూషన్ కాదు. మన బాబుకే మంచి చెప్పులు ఇచ్చి తిరగమంటే ఎలాంటి అపాయము జరగదు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు లోకం బాగలేదు, పక్క పిల్లలు బాగలేదు, ఎదుర పిల్లలు బాగలేదు, మన వాళ్ళు చెడిపోతున్నారు, వాళ్ళ వాళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళ వాళ్ళు చెడిపోతున్నారని కాదండి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకొని క్రమశిక్షణలో పెట్టుకొని మన వాళ్ళనే మార్చుకుంటే బాగుంటుంది. కానీ ఎదురు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే ఇంకా సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీరేమన్నా నేర్చుకున్నారనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.